తోపుదర్తి ఎమ్మెల్యే హలో ప్రకాష్ రెడ్డి సార్ ఆఫీస్ నుంచి కాల్ చేసినాం సార్. ఎక్కడి నుంచి? తోపుదర్తి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సార్ ఆఫీస్ నుంచి సార్. చెప్పండి మేడం. నాగేంద్రమ్మ ఏమవుతుంది సార్ మీకు? నాగేంద్రమ్మ భార్య. ఆమె కాస్త డబ్బులు పడుతున్నాయా సార్ డాక్టర్ గ్రూప్లో? పడుతున్నాయి మేడం. ఓకే, ఇంకేమైనా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా సార్? అందుతున్నాయి మేడం. ఓకే సార్, ఈసారి కూడా ప్రకాష్ రెడ్డి సార్ కోటేసి గెలిపించండి సార్. డబ్బులు ఇచ్చినా కూడా ఏమై సార్ సార్ సంవత్సరానికి 5 లక్షలు లెక్కిస్తానన్నా కూడా నేను సార్ ఓటేను. ఏ సార్? ఏం లేదమ్మా, ఎంబీఏ చేసుకున్న కొడుకు జాబుల కోసరానికి వచ్చేసి ఇంట్లో ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు. దానికోసరానికి ఏముందమ్మా, కంపెనీలే రాజధానిలే ఏమిలే. దాని నుంచి మనం వచ్చే తినేసి తినుకుంటూ కూర్చొని సోమరిపోతులు అయ్యేదానికంటే ముందు ఫ్యూచర్ ఉండాలంటే కంపెనీలు ఉండాలా, రాజధాని కావాలా, దాంట్లో జాబులు ఇంపార్టెంట్. అందులో స్కూల్ డెవలప్మెంట్ మెచ్చడని చూపిస్తున్నారు యాడ్లో, అది వరకు ఓకే, అది వరకు బాగుంది. ఎడ్యుకేషన్గా ఉండి పాస్ అయిన చాలా జనం ఉన్నారు. ప్రైవేట్ వర్కర్ని వాళ్ళు పెట్టుకొని జాబులు చేపిస్తున్నారు, కానీ గవర్నమెంట్ జాబులు ఉండుకొని కూడా పోస్ట్ వదలడం లేదు. ఎందుకమ్మా ఈ సంక్షేమ పథకాలని? అందుకోసానికి ఫస్ట్ ముందు ఫ్యూచర్ చూసుకోవాలి. ఇప్పుడు జరిగిపోయేది ఇప్పుడు తినేది కాదు మనకు కావాల్సిండేది, ముందు ఫ్యూచర్. మా పిల్లలు ఫ్యూచర్ చూడాలి కాబట్టి ఈసారి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఓటు మాత్రం ఏమ్మా. ఓకే, మేము సార్కి ఇన్ఫార్మ్ చేస్తాం సార్, ఇలా ఉంది ప్రజల్లో. మొత్తం అందరికీ ఉందా? మీకు కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు డిగ్రీలు ఇంటర్లు చేసిన వాళ్ళే వాలంటీర్ పోస్టులు చెప్తున్నారు 5,000కి 6,000కి.